నేను రికార్డ్ చేస్తున్నాను. Yes. చెప్పండి. So Rupanugas particularly ఏంటంటే we are followers of Rupa Goswami. Why particularly Rupa Goswami అంటే according to what I searched it was like Rupa Goswami understood the heart of Chaitanya Mahaprabhu. Exactly. Through a leela, అది పూరిల లీల అయింది ఆ లీల through. So that's why, and apart from that all the Vaishnavas around Chaitanya Mahaprabhu also వాళ్ళు కూడా రూప గోస్వామిది higher standard ni మెచ్చుకొని like everybody like gave respect, and Chaitanya Mahaprabhu empowered Rupa Goswami to preach the Gaudiya principles. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు ఒక భర్త ఒక భార్య యొక్క హార్ట్ని కూడా అండర్స్టాండ్ చేస్తాడు, భార్య భర్త కూడా హార్ట్ అర్థం చేసుకుంటాడు. సో దీంట్లో ఒక పెద్ద విషయం ఏంటి? రూప గోస్వామి అండర్స్టూడ్ ద హార్ట్ ఆఫ్ చైతన్య మహాప్రభు అంటే ఏంటి? అది పెద్ద విషయం ఏముంది అంటే రూప గోస్వామి ఒకటే చేసుకున్నాడా, మిగతా వాళ్ళు ఎవరు చేసుకోలేదా? అంటే సనాతన గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి వీళ్ళు అర్థం చేసుకోలేదనా? కాదు. అంటే ఏంటి దీని అర్థం ఏంటి? అండర్లయింగ్ మీనింగ్ ఏంటి? I know you are going to come with this answer. అంతే ఉండే. అక్కడ అర్థం ఏంటి అంటే అండర్స్టాండింగ్ ద హార్ట్ ఆఫ్ చైతన్య మహాప్రభు అంటే అర్థం ఏంటి అంటే చైతన్య మహాప్రభు ఏదైతే చేయాలనుకుంటున్నాడో దానికంటే ముందే ఈయనకు అర్థమైపోద్ది. ఓకే. అంటే ఇప్పుడు నేను నీతో ఉన్నాను, నీతో ఒక 10 సార్లు కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయినాయి, దాని తర్వాత 11వ నాకు అర్థమైంది నీ హార్ట్ ఇది అని, నీ మెంటాలిటీ ఇది అని. కానీ రూప గోస్వామి అలా అర్థం కాలేదు. రూప గోస్వామి ఫ్రమ్ ద డే వన్ హీ నోస్ ద హార్ట్ ఆఫ్ చైతన్య మహాప్రభు వెరీ నేచురల్లీ. ఓకే. ఎట్లా అంటే అండర్స్టాండింగ్ ద హార్ట్ ఆఫ్ నేచురల్లీ అంటే ఇంకో అర్థం ఏంటి అంటే హీఈస్ సో మచ్ కనెక్టెడ్ టు కృష్ణ, సో డీప్లీ చైతన్య మహాప్రభు సో డీప్లీ రూటెడ్. ఎట్లా డీప్లీ రూటెడ్ అంటే ఇప్పుడు తల్లికి, ఇప్పుడు కొడుకు ఎక్కడో ఢిల్లీలో ఉంటాడు, తల్లి ఎక్కడో హైదరాబాద్లో ఉంటుంది, కొడుకుకి ఏం కాగానే తల్లికి అర్థమయ్యిద్ది. అది అండర్స్టాండింగ్ ఆఫ్ హార్ట్ అంటే. ఓకే. సో అంత నేచురల్ గా ఉంది సిచ్యువేషన్ అక్కడ చైతన్య ఈయనకి, దాని ఏమంటారు రూప గోస్వామికి. సో అది అక్కడ అండర్స్టాండింగ్. అంటే ఇట్స్ నాట్ మియర్ ఇంపోజిషన్, అంటే ఇట్స్ క్వైట్ నేచురల్ అని ఆయనకి. అందుకు మనం రూపానుగాస్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం రూపానుగాస్ అంటున్నారంటే మన అర్థం ఏంటి అంటే వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ చైతన్య మహాప్రభు. అది ఎట్లా అవుతుంది అంటే when you try to follow the instruction of Chaitanya Mahaprabhu, then it means you are following the heart. It means you have understood the heart of Chaitanya Mahaprabhu. Theoretical ga kaadu, practical ga. Okay. Clear? Yeah. Right. Jai. So part 1, Vaishnava etiquette. The matter of this manual has been compiled from sources like Nectar of Devotion, Nectar of Instruction, other books, letters and instructions of Srila Prabhupada, and also from observation and suggestions of various devotees. So last ఒక విషయం చెప్పారు, బుక్స్ అయితే అలాగా ఉన్నాయి, బుక్స్ ఆర్ ద బేసిస్ నో డౌట్, కానీ అబ్జర్వేషన్స్ అండ్ సజెషన్స్ ఆఫ్ వేరియస్ డివోటీస్ అదెందుకు చెప్పారు ఇక్కడ? One reason could be Prabhuji, Prabhupada తర్వాత కూడా these devotees were the guiding forces for everybody. వాళ్ళ suggestions తీసుకొని వాళ్ళు in their life how did they practice Vaishnava etiquette అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఈ బుక్ కంపైల్ చేశారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఒక పలానా డివోటీ పలానా విషయం అబ్జర్వ్ చేసి చెప్తున్నాడు అంటే అర్థం ఏంటి అంటే నౌ హీ ఈజ్ వెరీ ప్రాక్టికల్ అని. అంటే ఇప్పుడు ఒక ప్రిన్సిపల్ ఒక థియరీ పాయింట్ బుక్ లో ఉంది, కానీ అది అప్లై చేసేటప్పుడు కొంతమంది డివోటీస్ తప్పుగా అప్లై చేయొచ్చు, అది వేరే విధంగా ఆలోచించి ఇంకేదో చేస్తుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను, ఇప్పుడు మీకు ఏదైతే సర్వీస్ ఇస్తారో టెంపుల్లో అది చాలా ఇంపార్టెంట్ మీకు, రైట్? ఆ సర్వీస్ మంచిగా చేయాలి, ఇదే ఎవరైనా అనుకుంటారు, పర్ఫెక్ట్ గా చేయాలి, టైంకి చేయాలి, రైట్? ఇదే కదా అనుకునేది. ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు నీకు సర్వీస్ ఇచ్చారు, సర్వింగ్ ప్రసాదం, నువ్వు ప్రసాదం పంచి పెట్టాలి వచ్చిన డివోటీస్ కి.
నీకు 1 వరకు టైం ఇచ్చారు, నువ్వు చేస్తా ఉన్నావు. కానీ ఒక డివోటీ 1 o'clock వచ్చిండు, ఒక ఇద్దరు డివోటీస్ వచ్చిండ్రు కూర్చోటానికి. నువ్వు చిరాకు పడి అసలు ఏందబ్బా ఈ టైంకి వచ్చారు, 1కి అయిపోవాలి కదా, 1కి 1 తర్వాత లేట్ ఇస్తారు డివోటీ, నాకు సీనియర్ డివోటీ ఏమనుకుంటాడు నా గురించి, తొందర తినండి మీరు ఇంత లేట్ ఎందుకు వచ్చారు, ఈ మొత్తం తెలియదా మీకు తొందర రావాలని చెప్పి ప్రోగ్రామ్ అని ఈ విధంగా నువ్వు మాట్లాడినావు అనుకో, నువ్వు సర్వీస్ పర్ఫెక్ట్ చేస్తున్నట్టు కాదు, సర్వీస్ నువ్వు ఇప్పటిదాకా చేసిన సర్వీస్ పాడు చేస్తున్నట్టు. అప్పుడు నేనేం చెప్పాలి, సీనియర్ డివోటీ చూసి ఏం చెప్పాలి, కాదమ్మా అలా చెప్పకూడదు, నువ్వు వీళ్ళందరూ కృష్ణుడి గెస్ట్. కానీ నీ అప్రోచ్ ఏంటి, ఇప్పుడు మన కార్పొరేట్ కల్చర్ ఏంటి, ఏ టైం నుంచి ఆ టైం అంటే అయిపోవాలి, దానికి ముందే ఇవ్వాలి. టు డెలివర్ బెటర్ దాన్ వాట్, అంటే డెలివర్ ఫాస్టర్ దాన్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అనే ప్రిన్సిపల్ ను ఇక్కడ నువ్వు అప్లై చేసినావు అనుకో, నువ్వు డివోటీ అపరాధం అవుతుంది, వైష్ణవ అపరాధం అవుతుంది. నీకు అర్థమవుతుందా? సో పర్ఫెక్షన్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ డస్ నాట్ మీన్ ఫినిషింగ్ ద యాక్టివిటీ, but perfection in spiritual life is finishing the activity which pleases Krishna. భగవంతుడు కృష్ణుడు సాటిస్ఫై అయ్యే విధంగా చేసే పనే ఫినిష్ అయినట్టు, పని కొంచెం లేట్ అయినా పర్లేదు. మీకు అర్థమవుతుంది కదా సిచ్యువేషన్? సో అది మనం అర్థం చేసుకోవాలా. అంటే అందుకో ఈ అబ్జర్వేషన్ బట్టి నాకు ఏం అర్థమైంది అంటే, ఇప్పుడు నువ్వు సర్వీస్ చేస్తున్నావు అంటే నువ్వు సర్వెంట్ యాక్చువల్గా, ఆడొచ్చే ఇద్దరు డివోటీస్ నువ్వు సర్వెంట్, నువ్వు మాస్టర్ లాగా అయిపోయి వాళ్ళని సర్వెంట్గా ఎలా ట్రీట్ చేసావు, చేయకూడదు కదా. ఇది ప్రాక్టికల్ అబ్జర్వేషన్. అంటే యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్ యు ఆర్ ఎ సర్వెంట్. సర్వీస్ అంటే సర్వెంట్ అయితేనే సర్వీస్ చేయగలవు నువ్వు. ఇప్పుడు చాలా మంది సర్వెంట్ అనుకోకుండా మాస్టర్ అనుకుని సర్వీస్ చేస్తేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు అర్థమవుతుందా? పేరులో దాసు ఉంటే సరిపోదు, ఆలోచనలు కూడా దాసు ఉండాలి. ఓకే, సో అందుకు ఏం చెప్పారు, ప్రాక్టికల్ అబ్జర్వేషన్. తొందరగా తిను, ఎప్పుడు లేట్ వస్తావు తిట్టుకుంటూ పెడితే కృష్ణ ఈజ్ మోస్ట్లీ డిస్సాటిస్ఫైడ్, నువ్వు చేసిందంతా వేస్ట్ అయిపోద్ది. సో యూ షుడ్ హ్యావ్ డ్యూ రెస్పెక్ట్. ఏమండి కొంచెం లేట్ అయింది, కొంచెం తొందర తినగలరా, పద్ధతిగా. అయినా ఒక 10 నిమిషాలు లేట్ అయితే ఆ 10 నిమిషాలు ఏం చేసేస్తాం, మనం ఏం చేయం కదా. ఆ 10 నిమిషాల్లో భక్తుడు సేవ చేస్తే భగవంతుడు హ్యాపీ అవుతాడు. అంటే ఇట్లా అబ్జర్వేషన్ తెలియాలి. ఓకే, కమింగ్ డౌన్. లార్డ్ చైతన్య ఇన్స్ట్రక్టెడ్ శ్రీల సనాతన గోస్వామి అబౌట్ ద బిహేవియర్ ఆఫ్ వైష్ణవ యాజ్ ఫాలోస్. చాలా ఇంపార్టెంట్ శ్లోక. యద్యాపియో తుమి హవో జగత్ పావన తుమ స్పర్శే పవిత్ర హయ దేవ ముని గణ తథాపి భక్త స్వభావ మర్యాద రక్షణ మర్యాద పాలన హయ సాధుర భూషణ. చైతన్య చరితామృత అంత్యలీల 4.129 and 130. My dear Sanatana, although you are the deliverer of the entire universe, and although even the demigods and great saints are purified by touching you, it is the characteristic of a devotee to observe and protect the Vaishnava etiquette. Maintenance of the Vaishnava etiquette is the ornament of a devotee. This explains everything. ఇక్కడ చైతన్య మహాప్రభు ఏమంటున్నారు, ఓ సనాతన గోస్వామి, నువ్వు ఈ ప్రపంచం అందరి నువ్వు మోక్షం ఇవ్వగలవు, అందరినీ గోలోక బృందాన్ని తీసుకెళ్లగలవు, డెలివర్ చేయగలవు. దేవీ దేవతలు వచ్చి నిన్ను ముట్టుకున్నా వాళ్ళు ప్యూరిఫై అయిపోతారు. ఎవరు? దేవి దేవతలు. అంటే సనాతన కోసం ఎంత గొప్ప చూడు. కానీ అయినప్పటికీ కూడాను ఒక భక్తుడి యొక్క లక్షణం ఏంటి అంటే 2 చెయ్యాలి. దాన్ని ఓపి అంటారు. ఓపి అంటే ఆపరేషన్, ఓపి లేదా పోస్ట్ ఆఫీస్ అనుకో, పిఓ. ఓ అంటే ఏంటి అంటే అబ్జర్వేషన్, పి అంటే ఏంది ప్రొటెక్షన్. దేంది? వైష్ణవ ఎటికెట్ది. అంటే పిఓవిఈ, కోపం వచ్చా పోవే అంటాం కదా మనం అమ్మాయిని, పోవే. ప్రొటెక్ట్, అబ్జర్వేషన్, వైష్ణవ ఎటికెట్.
అండ్ దట్ ఈస్ ద ఆర్నమెంట్ ఆఫ్ ఎ డివోటీ. డివోటీ యొక్క ఆభూషణం ఏంటి అంటే వైష్ణవ ఎటికటే. అంటే వైష్ణవ ఎటికట్ లేకుండా ఒక భక్తుడు ఉన్నాడు అంటే అసలు ఆయన భక్తుడే కాదు. అంటే అది మన ఫీలింగ్ అన్నట్టు, ఇంకా మనం ఎగ్జామ్ రాసుకొని మనమే మార్కులు తీసుకున్నట్టు అది. అంటే అంటే నువ్వు ప్రతిరోజు నువ్వు చూడాల్సింది ఏంటి అంటే నేను నిజంగానే ఆర్నమెంట్ సరిగ్గా వేసుకుంటున్నానా లేదా. అమ్మాయిలు చూసుకుంటారు కదా, ఈ గోల్డ్ వేసుకున్నాను లేదా, ఒక్క గోల్డ్ మిస్ చేయదు మావిడైతే. లేదు వేసుకోవాల్సింది నాకు వేస్తుంది, ఉద్రబాబునే వేస్తుంది, నాకు వేసుకోవడం లేదనే వేస్తుంది వాళ్ళు ఊరికి వెళ్తే. అంటే అంత స్పెసిఫిక్ నువ్వు వైష్ణవ ఎటికేట్ అనే ఆర్నమెంట్ వేసుకుంటున్నానా లేదా అని ఆలోచించకపోతే సనాతన గోస్వామిని కూడా మించేవాళ్ళం అయితే కాదు కదా మనం. సనాతన గోస్వామినే ఫాలో చేయమంటున్నాడు చైతన్య మహాప్రభు అంటే ఈజ్ వన్ ఆఫ్ ద ఆచార్య. సనాతన గోస్వామి డెఫినెట్లీ ఈజ్ గోపీస్ కి సర్వెంట్ కదా ఈయన, మంజరీ కదా వీళ్ళంతా. సో మంజరీస్ కి తప్పదు నువ్వు ఫాలో చేయాలంటున్నారు అంటే గోలోక బృందం నుంచి వచ్చిన వాళ్ళకి ఇక మనం ఎంత. సో ఒకసారి చదువు, ఒకసారి మై డియర్ సనాతన, ఒకసారి మీనింగ్. మై డియర్ సనాతన, although you are the deliverer of the entire universe, and although even the demigods and great saints are purified by touching you, it is the characteristic of a devotee to observe and protect the Vaishnava etiquette. Maintenance of the Vaishnava etiquette is the ornament of a devotee. ఇప్పుడు ఈ రిఫరెన్సెస్ అనేవి వేరే ఒక ఎంఎస్ వర్డ్ లో తయారు చేయి. ఓకే. ఇప్పుడు ఈ పీడిఎఫ్ లో ఏ పేజ్ నంబర్ లో ఇది ఉంది అంటే పేజ్ నంబరు, వర్స్ నంబరు, ఆ వర్స్ అని ఒక టేబుల్ కావాలి నాకు. ఈ బుక్ మొత్తం అయిపోయే లోపు నాకు ఈ బుక్ చూడంగానే ఈ బుక్ లో ఏమేమి ఉందో నాకు తెలియాలి ఒక గ్లాన్స్ లో. ఓకే. ఓన్లీ రిఫరెన్సెస్ రైట్ ప్రభుజీ? అంతే, పేజ్ నంబర్, వర్స్ నంబర్, వర్స్. ఓకే, మీకు అర్థమవుతుంది కదా ఎట్లా రాయాలో. గాట్ ఇట్. అప్పుడేమవుతుంది అంటే అసలు వైష్ణవ ఎటికెట్ గురించి ఏమన్నా అడిగిండు అంటే వెంటనే తీసి చెప్పొచ్చు నువ్వు అప్పుడు గ్లాన్స్ లా చెప్పు. ఎందుకంటే మనకి జీవితాంతం లేదు, ఎన్నేళ్ళు ఉంటావు మనకు తెలియదు కదా. అంటే నువ్వు స్పిక్ అండ్ స్పాన్ ఉన్నావు అనుకో ఆన్సర్ చేయటంలో విషయాలు, నీకు ఫోన్లు ఎక్కువ వస్తాయి. అప్పుడు నేను ఎక్కువ అడుగుతారు జనాలు. నేను ఎక్కువ అడుగుతున్నారు అంటే నీకు గొప్పని కాదు, నువ్వు ప్యూరిఫై అవుతావు తొందరగా. మనం అందరం ప్యూరిఫై తొందరగా అవ్వాలి అంటే జనాలు మనల్ని అడగాల కృష్ణుడి గురించి. వాళ్ళు ఎప్పుడు అడుగుతారు? వాళ్ళు కావాల్సింది ఇచ్చినప్పుడే కదా. అంటే మనకంతా టిప్స్ లో ఉండాలి మనకి. ఓకే, సో అంత నువ్వు మంచి దృష్టి పెట్టి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఇంకో శ్లోకం కూడా ఉంది. మర్యాద లంఘనే లోకకరే ఉపహాస ఇహలోక పరలోక దుయిహయ నాశ. చేతన చేతామృత అంత్యలీల 4.131. If one transgresses the laws of etiquette, people make fun of him, and thus he is vanquished in both this world and the next. చూడండి, అంటే ఎవరైతే ఈ మర్యాద ఎవరైతే ఉల్లంఘిస్తారో, ఏ మర్యాద? వైష్ణవ ఎటికెట్ అనే మర్యాద. అప్పుడు ఏమవుతుందంటే జనాల మీద నవ్వుతారు, నువ్వు చేయలేకపోతున్నావు అని. అప్పుడు నువ్వు ఈ లోకంలోనే కాదు వచ్చే లోకంలో నువ్వు ఏ లోకానికి వెళ్ళినా అక్కడ కూడా అపహాస్యమే చెందుద్ది నీకు. అంటే నీకు వ్యాంక్విష్డ్ అన్నాడు. వ్యాంక్విష్డ్ అంటే నాశనం. ఏం నాశనం అవుతుంది? హీఈస్ వ్యాంక్విష్డ్ అన్నాడు అంటే వాడు నాశనం అయిపోతాడు అంటే అర్థం ఏంటి? అంటే ఒక చెయ్యి ఊడి వెళ్ళిపోద్దా, కాలు కట్ అయిపోయి వెళ్ళిపోద్దా, ఏమైపోతుంది? హిస్ ప్రెసెన్స్, హిస్ రెస్పెక్ట్. ఇక్కడ అర్థం ఏంటి అంటే ఒక వైష్ణవుడికి భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. అదే ఇంపార్టెంట్, మిగతా ఏవి ఇంపార్టెంట్ కాదు వైష్ణవుడి కంటే. డివోటీ అంటే ఏంటి అర్థము? డివోషనే ఇంపార్టెంట్ కదా, భక్తియుక్త సేవ, డివోషనల్ సర్వీసే ఇంపార్టెంట్. అది దాని మీద బేస్ చేసుకొని నువ్వు డివోటీ అవ్వగలవు. నువ్వు బిజినెస్ మ్యాన్ అనుకో, నీకు ఏది ఇంపార్టెంట్? మనీ. ఆ మనీ తీసేస్తే ఇంకేం బిజినెస్ మ్యాన్ నువ్వు. అలా డివోటీకి
డివోషనల్ సర్వీస్ అంత ఇంపార్టెంట్, అదే ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో హీఈస్ వ్యాంక్విష్డ్ అంటే అర్థం ఏంటి అంటే ఏం నాశనం అయిపోతుంది? భక్తి నాశనం అయిపోతుంది. భక్తి నాశనం అయిపోయిందంటే భక్తుడు ఆటోమేటిక్గా నాశనం అయిపోయాడు, పడిపోయాడు ఇంకా. కానీ ఎప్పుడు అయిపోతుంది భక్తి? ఎప్పుడు నాశనం అయిపోతుంది? వైష్ణవ ఎటికెట్ రూల్స్ ఫాలో చేయకపోతే. అదేంటి వైష్ణవ అపరాధం చేస్తా అన్నారు కదా, వాళ్ళు ఇదేం కొత్త కాన్సెప్ట్ అని అడుగుతారు కొంతమంది. అంటే వైష్ణవ అపరాధం ఎప్పుడు చేస్తావు నువ్వు? వైష్ణవ ఎటికెట్ సరిగ్గా తెలియకపోతున్నాయి. నీకు అర్థమైందా? ఎప్పుడు స్టాండర్డ్ కరెక్ట్ ఏందో తెలియకపోతేనే నువ్వు రాంగ్ చేస్తావు, తప్పు చేస్తావు. కరెక్ట్ ఏందో తెలిస్తే తప్పు ఎందుకు చేస్తావు? చెయ్యవు. అంటే కరెక్ట్ తెలుసుకోనందు మూలానే నువ్వు తప్పు చేస్తావు కాబట్టి పడిపోతావు అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? చైతన్య మహాప్రభు. ఆల్సో లార్డ్ చైతన్య మహాప్రభు గేవ్ 5 ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ద 6 గోస్వామీస్. 5 ఇన్స్ట్రక్షన్స్, 6 గోస్వామీస్. ఇలాంటి నంబర్స్ మంచి గుర్తుంచుకోవాలి. ఓకే, 5 ఇన్స్ట్రక్షన్స్, 6 గోస్వామీస్ ఆఫ్ వృందావన. ఇంకోటి ఏంటంటే ఇట్లా లెక్కలు వచ్చినప్పుడల్లా మన ఈ స్క్రిప్చర్స్ లో ఎక్కడెక్కడ లెక్కలు వచ్చినాయి అవన్నీ ఒక దగ్గర పెట్టాలి నువ్వు. అంటే ఇప్పుడు పంచతత్వ 5 తత్వాస్, 5 ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇన్ని బుక్స్ లలో ఎక్కడెక్కడ 5 వచ్చింది అవన్నీ నువ్వు ఒక దగ్గర తీసుకురావాలి. అంటే ఇలా నువ్వు ఆలోచించి నువ్వు చదివితేనే నువ్వు గ్యాదర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ టైం యూజ్ అయినట్టు. నీకు అర్థమవుతుందా? యూ విల్ బి ఏబుల్ టు ప్రీచ్ నైస్లీ. ఒక రోజు ఏం క్లాస్ చెప్పొచ్చు నువ్వు? నంబర్ 5 ఇన్ స్పిరిచువల్ లైఫ్ అని పెట్టచ్చు క్లాస్ పేరు. మొత్తం 5 ఇంకా 5 ఏముంటాయి చెప్పు? పంచభూతాలు వచ్చినాయి. అంటే తర్వాత ఇంకా 5 ఏముంటాయి చెప్పు? 5 సెన్స్ ఆర్గన్స్. 5 సెన్స్ ఆర్గన్స్. ఇంకా 5 వర్కింగ్ ఆర్గన్స్. 5 వర్కింగ్ సెన్సెస్, ఆర్గన్స్ కాదు. వర్కింగ్ సెన్సెస్. పంచతత్వాస్ ఎలాగా ఉన్నారు? ఇంకా ఒకటేసారి గుర్తుకూర రావు. అవును, అంటే ఇలా చేయటం వల్ల బాగుంటది కదా. సో అలాగా ఇంకా 5 ఏముంటాయి? ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి, మనకు గుర్తు రావట్లేదు. అలా ఒక చోట తీసుకురావాలి. సరే, కనీసం ఇప్పుడు ప్రతి బుక్ది అన్ని ఒకేసారి తీయాలి కష్టం కదా. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వైష్ణవ్ ఎటికెట్ ఒక్కటైతే చేయొచ్చు కదా. అలా ఓకే. సో ఇప్పుడు బేస్డ్ ఆన్ దోస్ ఇన్స్ట్రక్షన్స్, అంటే 5 ఇన్స్ట్రక్షన్స్, ద నీడ్ వాస్ ఫెల్ట్ టు రైట్ డౌన్ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు మీట్ ద డిమాండ్స్ ఆఫ్ ఎవర్ ఇంక్రీజింగ్ ప్రీచింగ్ మిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. అంటే ఇప్పుడు మనకి ఇస్కాన్ లో ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సెట్ చేస్తున్నారో అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ 5 ఇన్స్ట్రక్షన్స్ మీద ఆధారపడి ఉన్నాయి. ఆ 5 ఇన్స్ట్రక్షన్స్ ఎవరెవరికి చెప్పారు? చైతన్య మహాప్రభు 6 గోస్వామీస్ కి చెప్పారు. అవి ఏందో ఇప్పుడు చూద్దాం. దోస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ యాజ్ ఫాలోస్. నువ్వు చదివేది ఫస్ట్. These instructions are as follows. First, to scrutinizingly study all the revealed scriptures and extract the essence from all, and essence is bhakti. To scrutinizingly study all the revealed scriptures. ఫస్ట్ స్క్రూటినైజింగ్లీ అంటే ఏంటి, స్టడీ అంటే ఏంటి, ఇది ముందు తెలియాలి. స్టడీ అంటే ఏంటి? రీడింగ్ కి స్టడీకి తేడా ఏంటి? స్టడీయింగ్ కి రీడింగ్ కి? Reading is just basically just going through and just read చేస్తుండ్రు అంతే, without actually understanding what is given there. అంటే రీడింగ్ చేస్తే అర్థం కాదా? రీడింగ్ చేస్తే ఖాళీ మీరు you're just saying it aloud అంటే అర్థమవుతుందా కాదా? కాదా? డిపెండ్స్, అవుతుంది కాకపోవచ్చు కూడా. ఇలా కూడా ఉంటుందా? ఓకే and that's the basic difference అనిపించింది ప్రభు. స్టడీ అంటే you are understanding what you're reading. రీడింగ్ అంటే ఓన్లీ రీడింగ్ కాదు. రీడింగ్ అంటే ఏంది అంటే యు నీడ్ నాట్ రీప్రొడ్యూస్ ఇట్ అగైన్. నువ్వు రీడింగ్ చేస్తున్నావు, చదువుతున్నావు అంటే అర్థం ఏంది అంటే నువ్వు మళ్ళీ అది చెప్పాల్సిన అవసరం లేదు. యు ఆర్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్. ఆ న్యూస్ పేపర్ లో ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన ఎక్కడ అవసరం లేదు. నీకు ఎగ్జామ్ పెట్టరు, ఎవరేం చేయరు.
ఓకే నీకు అర్థం అయితలేదని కాదు, అర్థం అవుతుంది. అర్థం అవ్వకపోతే రీడింగ్ అనేది మీనింగ్లెస్ వర్క్ కదా. ఓకే కానీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, నీ లైఫ్లో అది అప్లై చేయాల్సిన కంపల్షన్ లేదు. ఓకే అర్థమవుతుంది కదా. కానీ స్టడీ అంటే నువ్వు మళ్ళీ రీప్రొడ్యూస్ చేయాలి, అంటే నువ్వు మళ్ళీ అది ఇంకోలాగా చెప్పగలగాలి, అది నువ్వు ఎగ్జామ్ రాయాలి, అది నీ లైఫ్లో అప్లై చేయాలి, దీన్ని స్టడీ అంటారు. ఓకే ఇన్ని చదువులు చదివి రీడ్కి స్టడీకి తేడా తెలియకపోతే అలాగా తెలియాలి. అవునా? ఫస్ట్ థింగ్ భక్తి సిద్ధాంత ఠాకూర్ ఏం చెప్పిండు తెలుసా, నన్ను గనక ఒక మినిస్టర్ని చేస్తే, పెద్ద పొజిషన్ ఇస్తే ఈ ప్రపంచంలో, నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే డిక్షనరీని మారుస్తాను అన్నాడు. డిక్షనరీలో ఉన్న వర్డ్స్ అన్ని కరెక్ట్ మీనింగ్ రాస్తాను అన్నాడు. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న వర్డ్స్ అన్ని తప్పు మీనింగ్స్ అంటాడు. భక్తి సిద్ధాంత ఠాకూర్ చెప్పిన విషయం అది ఇంగ్లీష్ దొరుకుతుంది, చూస్తా రిఫరెన్స్. నీది ఇలాంటివి వెతకాలి నువ్వు, నేను చెప్పినప్పుడు జస్ట్ వింటాం కాదు, ఇది ఎక్కడుందో నువ్వు వెతకాలి కూడా, నేను ట్రై చేస్తా. అంటే నీ సపోర్టింగ్ రిఫరెన్సెస్ కదా ఇవన్నీ. సో ఇక్కడ ఏమంటున్నాడు, స్టడీ అంటేనే మళ్ళీ రిప్రొడ్యూస్ చేయాలి, నీ జీవితంలో అప్లై చేయాలి, గుర్తుంచుకోవాలి. ఓకేనా? మరి స్క్రూటినైజింగ్లీ అంటే కేర్ఫుల్లీ అంతేనా మీనింగ్? చూద్దామా మీనింగ్, నాకు తెలుసు అదే. ఓకే కన్ఫర్మ్, లెట్ మీ ఒకసారి చూస్తున్నాను నాకంటే. ఎగ్జామినింగ్ వెరీ కేర్ఫుల్లీ అట్లా నువ్వు చూసి చెప్తున్నావా లేకపోతే